హే హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము వండర్లాకి వెళ్దామని. ఈసారి కుదిరింది. ఈ ఎండలకి తట్టుకోలేక ఎలాగైనా వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. మాతో పాటు మా చెల్లి ఇంకా తమ్ముడు కూడా వచ్చారు. ఇంకా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా వచ్చింది. తనకు ఒక బాబు, వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ అక్క కూతురు వచ్చారు. చూడండి, తనే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాళ్ళు ఆల్రెడీ మాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేమే కొంచెం లేట్గా వచ్చాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది వండర్లాకి వచ్చినందుకు. ఒక పక్క ఎగ్జైటింగ్తో పాటు రైడ్స్ అన్ని ఎక్కాలనే కొంచెం భయం కూడా ఉంది. టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే మేము ఒక లాకర్ తీసుకున్నాము మా బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి. నెక్స్ట్ మేమందరం అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. మా జియా డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. చాలా క్యూట్గా కనిపిస్తుంది ఆ డ్రెస్లో. నాకైతే తన డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే డ్రై రైడ్స్కి వెళ్దామని వెళ్ళాము. మా తమ్ముడైతే వెళ్ళగానే ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కుదామని తీసుకెళ్ళాడు. అక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. నాకైతే రోలర్ కోస్టర్ ఎక్కడం ఏమో కానీ నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గుర్తొచ్చాడు, ఆపండ్రోయ్ అని. అంత భయం వేసింది, నాకైతే చాలా భయం వేసింది. మాకంటే చాలా చిన్న పిల్లలు ఎక్కారు రోలర్ కోస్టర్. ఇంకా మేము ఎక్కొద్దా అని చెప్పి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఎక్కాము. నెక్స్ట్ వచ్చేసి వండర్ స్ప్లాష్కి అయితే వెళ్ళాము. ఆ వాటర్ అలా పడుతుంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ రైడ్. నెక్స్ట్ వచ్చేసి వేవ్ స్పిన్నింగ్ రైడ్ అయితే ఎక్కాము. ఈ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంత భయంకరంగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇంకా కొద్దిసేపు పిల్లల్ని కూడా ఆడిపిద్దామని చెప్పి కిడ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి రైడ్స్. మా జియా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒక్కటే రైడ్ 2-3 టైమ్స్ ఎక్కింది మా జియా. తనకంతా బాగా నచ్చింది. ఇక్కడ కిడ్స్ జోన్లో ఈ ఫ్యాన్ చూశాను. నేను చాలా షాక్ అయిపోయాను. అసలు ఇంత పెద్ద ఫ్యాన్ చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇలా కూడా ఉంటుందా అని షాక్ అయ్యాను. ఇంకా మా పిల్లలని కొద్దిసేపు ఆడిపించి వాళ్ళు ఫుల్గా టైర్డ్ అవ్వగానే తినడానికైతే వెళ్ళాము. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వేరే రైడ్స్ కూడా ఎక్కుదామని వచ్చాము. నాకైతే రోలర్ కోస్టర్ ఎక్కగానే ఆ భయానికి ఇంకా ఏ రైడ్ ఎక్కాలనిపించలేదు, చాలా భయం వేసింది. నేను ఇంకా వేరే రైడ్స్ ఏం ఎక్కలేదు. మా ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళే ఎక్కారు ఆల్మోస్ట్ అన్ని రైడ్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొలంబస్ ఎక్కారు. ఈ కార్నర్కి బాయ్స్, ఆ కార్నర్కి గర్ల్స్ అయితే కూర్చున్నారు. వాళ్ళకి కొద్దిసేపు భయం అయింది, తర్వాత మంచిగా ఎంజాయ్ చేశారు. ది మోస్ట్ డేంజరస్ రైడ్స్లో ఇదొకటి అని చెప్తా నేను. డ్రాగన్ది మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టినట్టు తిప్పుతుంది అది. దాన్ని చూస్తేనే నాకు ఫుల్ భయం వేసింది. నేను అస్సలు ఎక్కలేదు. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్ళాము. మా వాళ్ళందరూ వాటర్ రైడ్స్ చేయడానికి వెళ్ళారు. ఇంకా నేను మా జియాని తీసుకొని వాటర్ దగ్గర ఆడిపిస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా మా జియా అయితే మంచిగా ఎంజాయ్ చేశారు వాటర్లో. అలా వాళ్ళని కొద్దిసేపు ఆడిపించి మేమందరం కలిసి వేవ్ పూల్కి అయితే వెళ్ళాము. వేవ్ పూల్కి టైమింగ్స్ ఉన్నాయి. ఇంకా టైమింగ్ చూసుకొని స్టార్ట్ అవ్వగానే వెళ్ళాము. చాలాసేపు టైం స్పెండ్ చేసాము వేవ్ పూల్లో. టైమే తెలియలేదు అసలు. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ టైం అవుతుందంటే అక్కడికైతే వెళ్ళాము. ఈ రెయిన్ డ్యాన్స్ మొత్తం డిస్కో లైట్స్తో సెట్ చేశారు. కాకపోతే సాంగ్సే కొంచెం మంచిగా పెట్టలేదు అనిపించింది. చాలాసేపు డ్యాన్స్ చేసి కంప్లీట్ అయ్యాకనే బయటికి వచ్చాము. ఇక్కడ సెకండ్ డేంజరస్ రైడ్ వచ్చేసి ఇదే. 360 డిగ్రీస్ రొటేషన్ చాలా డేంజర్గా ఉంది. అలా ఉల్టా అయితే అందరు వేలాడుతున్నారు ఇలా గాల్లో. అది మొత్తం రివర్స్ అయినప్పుడు లేడీస్ జుట్లు అయితే గాల్లో ఇలా వేలాడుతున్నాయి. నాకు చాలా భయం వేసింది. మా వాళ్ళ రియాక్షన్ చూడండి ఆ రైడ్ అయిపోయాక.
ఎట్లుంది ఎట్లుంది వండర్లా మొత్తంలో ఈ మిషన్ ఇంటర్స్టెల్లార్ నా ఫేవరెట్. అసలు చాలా బాగా నచ్చింది, అస్సలు మర్చిపోలేని రైడ్. ఇంకా బయటికి వచ్చి వెళ్దాం అనే టైంకి అక్కడ బయట డీజే పెట్టారు, ఓపెన్ డీజే. ఇంకా అందరు రిటర్న్ అయ్యే టైంకి చాలామంది అక్కడ మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా మేము కూడా చాలాసేపు అక్కడ టైం స్పెండ్. మాకైతే రెయిన్ డ్యాన్స్ కంటే ఇక్కడే మంచిగా అనిపించింది. ఫోక్ సాంగ్స్, డీజే సాంగ్స్ అంతా బాగా పెట్టారు. చాలాసేపు అక్కడే ఉన్నాం మేము. వండర్లా నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం కలర్ఫుల్ లైట్స్తో నింపేశాడు, అసలు చాలా బాగుంది. మేమైతే ఇంకా కొన్ని రైడ్స్ అసలు ఎక్కనే లేదు, టైం అస్సలు సరిపోలేదు, చాలా రైడ్స్ మిస్ అయ్యాము. మళ్ళీ ఒకసారి పక్కా విజిట్ అవ్వాలి వండర్లాకి. ఇట్లా చూడండి, ఇటు